కిసాన్ గ్రోలో మనకు వచ్చేసి కిసాన్ భూమిక్ అనే ప్రొడక్ట్. ఇది 500 ml ఉంటుంది. క్వాంటిటీ వచ్చేసి పరిమాణం వచ్చేసి మనకు డిపి వచ్చేసి 450 రూపాయలు పడుతుంది మనకు. సో ఈ ప్రొడక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ కిసాన్ హూమిక్ యాసిడ్. ఇందులో మీరు చూస్తే హూమిక్ యాసిడ్ అని ఎక్కడన్నా మీరు మాట్లాడితే చాలా మంది ఫార్మర్స్ కానీ రకరకాల వాళ్ళు కానీ అంటూ ఉంటారు, ఓ హూమిక్ యాసిడ్ మాకు తెలుసు బయట అక్కడ దొరుకుతుంది ఇక్కడ దొరుకుతుంది అంటారు. కానీ మన హూమిక్ యాసిడ్ కి ఒక స్పెషలైజేషన్ ఉంది. ఆ స్పెషలైజేషన్ ఏంటంటే బయట మార్కెట్ లో రకరకాల హూమిక్ యాసిడ్ హూమిక్ సబ్స్టాన్స్ దొరుకుతుంటాయి, కానీ ఒరిజినల్ సబ్స్టాన్స్ అనేది మార్కెట్ లో దొరకడం చాలా కష్టం. ఒరిజినల్ సబ్స్టాన్స్ అంటే ఏంటంటే అసలైన సారవంతమైన హూమిక్ యాసిడ్ అనేది మార్కెట్ లో దొరకట్లేదు. బట్ మనం హూమిక్ యాసిడ్ యొక్క డిఫరెంట్ ఇంకోటి ఏంటంటే బయట ఓన్లీ హూమిక్ యాసిడ్ పల్విక్ యాసిడ్ మాత్రమే దొరుకుతాయి. మన దాంట్లో హూమిక్ యాసిడ్, పల్విక్ యాసిడ్, హూమిన్ ఈ 3 రకాల ఇంగ్రీడియంట్స్ తో పాటు మన కంపెనీ స్పెషల్ గా విటమిన్స్, ఎంజైమ్స్ కూడా యాడ్ చేయడం జరిగింది ఈ ప్రోడక్ట్ లో. ఈ ప్రోడక్ట్ చాలా స్పీడ్ గా వర్కౌట్ అవుతుంది, చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఉంది ఈ హూమిక్ యాసిడ్ వల్ల. సో ఈ హూమిక్ యాసిడ్ ప్రొడక్ట్ ను మనం 3 విధాలుగా వాడొచ్చు. ఒకటి సీడ్ ట్రీట్మెంట్ కు వాడొచ్చు, విత్తన శుద్ధికి. 2 సాయిల్ అప్లికేషన్ లో వాడొచ్చు, అంటే భూమి పైన వాడొచ్చు విత్తనం వేయక ముందు. 3rd ప్లాంటేషన్ చేసిన తర్వాత ప్లాంట్ పైన ఫోలియర్ స్ప్రే కు కూడా దీన్ని వాడొచ్చు. 3 విధాలుగా దీన్ని మనం యూజ్ చేపియచ్చు రైతుకు. బట్ సీడ్ ట్రీట్మెంట్ కు మేము చాలా మందికి సీడ్ ట్రీట్మెంట్ కు రికమెండ్ చేయట్లేదు. ఎందుకు రికమెండ్ చేయట్లేదు అంటే విత్తనాలు ఎక్కడెక్కడో తెచ్చుకుంటుంటాడు, అది క్వాలిటీనో నాన్ క్వాలిటీనో డూప్లికేటో మనకు తెలియదు. మన హూమిక్ యాసిడ్ తో విత్తన శుద్ధి చేసి సరిగ్గా మొలక రాలేదనుకోండి, విత్తనంలో ప్రాబ్లం ఉంది, మన మీద పడతాడు. కాబట్టి విత్తన శుద్ధికి మేము ఎక్కడ రికమెండ్ చేయట్లేదు. మీరు కూడా దయచేసి జాగ్రత్తగా విత్తన శుద్ధికి రికమెండ్ చేయండి. ఎవరికి విత్తన శుద్ధికి రికమెండ్ చేయొచ్చు అంటే ఆల్రెడీ మన ప్రోడక్ట్ ఇంతకు ముందు వాడి మంచి రిజల్ట్ తీసుకొని దీనిపైన 100% కాన్ఫిడెంట్ తో ఉన్నటువంటి రైతుకి మనం విత్తన శుద్ధికి దీన్ని రికమెండ్ చేయొచ్చు. ఎందుకంటే రకరకాల సీడ్స్ ఎక్కడి నుంచో తెచ్చుకుంటుంటాడు, కాబట్టి విత్తన శుద్ధికి రికమెండ్ చేయకపోవడం చాలా ఉత్తమం, మంచిది. నెక్స్ట్ సాయిల్ అప్లికేషన్. ఈ హూమిక్ యాసిడ్ సాయిల్ అప్లికేషన్ లో ఇవ్వడం ద్వారా ఉపయోగాలు ఏంటంటే ఈ రోజు ఎన్నో సంవత్సరాల నుంచి మనం రసాయనిక ఎరువులు యూరియా కావచ్చు, ఫాస్ఫేట్ కావచ్చు, డిఏపి కావచ్చు, రకరకాల రసాయనిక ఎరువులు 20-30 సంవత్సరాల నుంచి భూమి పైన ప్రయోగం చేస్తూనే ఉన్నాం. సో ఈ యూరియా ఫాస్ఫేట్ అనేది భూమి లోపల 1.5 నుంచి 2 అడుగుల లోతు వరకు కాంక్రీట్ లాగా గట్టిగా సెట్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే భూమి అనేది జెర్మినేషన్ అనేది అంటే మొలకొచ్చే స్థాయిలు అనేది చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు ఇంకొక 5 నుంచి 10 సంవత్సరాలు ఇలానే చేసుకుంటూ వెళ్తే మన పొలాలలో మొలకలు వచ్చే పరిస్థితి అనేది ఉండదు. కాబట్టి ఈ హూమిక్ యాసిడ్ సాయిల్ అప్లికేషన్ లో ఇవ్వడం ద్వారా, ఇది సాయిల్ అప్లికేషన్ లో ఎలా ఇవ్వాలి అంటే విత్తనం వేయక ముందు బీటి పైన, అంటే ఎలాంటి విత్తనం వేయక ముందు తడిగా ఉండాలి సాయిల్ భూమి. అంటే వర్షం పడినప్పుడు మనం తడిగా ఉన్నప్పుడు ఈ ఎకరాకు 1 లీటర్ చొప్పున దీన్ని స్ప్రే చేసినట్లయితే 100-200% సాయిల్ యొక్క స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతుంది, సాయిల్ యొక్క pH అనేది చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఈ గట్టిగా కాంక్రీట్ లాగా సెట్ అయినటువంటి సాయిల్ అనేది మనకు సాలబుల్ లేకి మారుతుంది, అంటే మెతువుగా అంటే మెత్తగా సాఫ్ట్ గా మారుతుంది. ఎప్పుడైతే సాఫ్ట్ గా మారుతుందో ఇత్తనం వేసినప్పుడు మొలక అనేది చాలా బాగా వస్తుంది, అంటే జర్మినేషన్ సాయిల్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకటి. రెండోది, ఈ హూమిక్ యాసిడ్ సాయిల్ అప్లికేషన్ లో వేయడం ద్వారా వేర్ల డెవలప్మెంట్ చాలా ఎక్కువగా వేర్లు వస్తాయి. అదే విధంగా వేర్లు ఎక్కువ దూరం సాగడానికి సహాయపడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ రోజు మనం భూమికి నీరు పెట్టినప్పుడు భూమిలో ఉన్నటువంటి లవణాలు, నీటిలో కరిగే లవణాలు కొన్ని ఉంటాయి, కరగని లవణాలు కొన్ని ఉంటాయి. ఆ కరగని లవణాలను కరిగించే గుణం మన హూమిక్ యాసిడ్ లో ఉంది. సో ఈ రోజు పై నుంచి నువ్వు 5 బస్తాలు వేస్తున్నావా, 10 బస్తాలు వేస్తున్నావా, 20 బస్తాలు వేస్తున్నావా అనేది కాదు ముఖ్యం. పై నుంచి మొక్కకు ఎక్స్టర్నల్ గా ఎంత సతవిస్తున్నావు అనేది కాదు ముఖ్యం. భూమిలో ఉన్నటువంటి సహజమైన పోషకాలను మొక్కకు అందుకుంటుందా లేదా, తీసుకుంటుందా లేదా అనేది ముఖ్యం. సో భూమిలో ఉన్నటువంటి సహజమైన పోషకాలను మొక్కకు అందించడానికి హూమిక్ యాసిడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అదే విధంగా గ్రోతింగ్, ఎదుగుదలలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫోటోసింథసిస్ ప్రాసెస్ అంటే కిరణజన్య సంయోక్రియ బాగా జరగడానికి సహాయపడుతుంది. ఇకపోతే పంట దిగుబడి కావచ్చు, పెంచడం కావచ్చు, క్రాప్ ప్రొడక్షన్, అదే విధంగా క్వాలిటీ క్వాంటిటీ కావచ్చు, ఇవన్నీ కరెక్ట్ గా సెటరేట్ చేయడానికి మనకు హూమిక్ యాసిడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. స్ప్రేలో కూడా వాడుతుంది. ఇంకా మొక్క అయిన తర్వాత బట్ 15-20 డేస్ బిలో క్రాప్ కు 15 లీటర్ల ట్యాంకీకి వచ్చేసి 30 ml వేయచ్చు. నెల పైబడిన పంటకు 40-50 ml వరకు 15 లీటర్ల ట్యాంకీకి మనం దీన్ని వాడుకోవచ్చు. ఇది ఏ క్రాప్ కైనా మనం దీన్ని వాడచ్చు హూమిక్ యాసిడ్ ను.
ప్లస్ భూమిలో కర్బన శాతాన్ని చేంజ్ చేస్తుంది, మొక్కలో ఆక్సిజన్ తీసుకుంటే గుణాన్ని తగ్గించి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటే గుణాన్ని డెవలప్మెంట్ చేయడానికి సహాయపడుతుంది. 100% మనం వాడే ఫర్టిలైజర్ ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది హ్యూమిక్ యాసిడ్. ఇది హ్యూమిక్ యాసిడ్ యొక్క ఉపయోగాలు ప్లస్ దాని క్వాంటిటీ ఏ విధంగా వాడాలనేసి. ఎవరీ 15 days 20 days ఒక్కసారి దీన్ని వాడొచ్చు. ఇకపోతే డ్రిప్ ఇరిగేషన్ లో అంటే ఇప్పుడు అరటి తోటలకు కానీ ఇలాంటి వాటికి 1/2 లీటర్ 1/2 లీటర్ దగ్గర నుంచి లీటర్ వరకు డ్రిప్ ఇరిగేషన్ లో మనం వదలొచ్చు విత్ కిసాన్ 100. మన ప్రొడక్ట్స్ లో ప్రతి ఒక్క ప్రొడక్ట్ లో కిసాన్ 100 లేకుండా ఏ ప్రొడక్ట్ ఇవ్వద్దు. ప్రతి ఒక్క ప్రొడక్ట్ కు కిసాన్ 100 ఖచ్చితంగా మనం యాడ్ చేసి వాళ్ళది కాంబినేషన్ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి బయో ప్రొటెక్ట్, కిసాన్ బయో ప్రొటెక్ట్. కిసాన్ బయో ప్రొటెక్ట్ వచ్చేసి ముఖ్యంగా ఎస్పెషల్ గా తెగుళ్లకు సంబంధించింది. అయితే ఈ తెగుళ్లకు సంబంధించింది ప్రివెన్షన్ గా యూజ్ అవుతుంది మన ప్రోడక్ట్. బట్ బయో ప్రొడక్ట్ ని ఎలా తయారు చేశారో ఒకసారి మనం తెలుసుకుందాం. దీన్ని బొటానికల్ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ నుంచి, అదే విధంగా సీ ప్లాంట్ అంటే సముద్రపు యొక్క మొక్క నుంచి తయారు చేయడం జరిగింది మన బయో ప్రొడక్ట్ ను. సూపర్ రిజల్ట్ అనేది ఉంది ఈ ప్రొడక్ట్ యూజ్ చేయడం ద్వారా. దీన్ని ఏ టైంలో వాడాలి అంటే పంట అంటే మొలకొచ్చిన 15-20 రోజుల తర్వాత మనము ఈ ప్రొడక్ట్ ని యూజ్ చేయాలి. తెగులు రాకముందే, తెగులు వచ్చిన తర్వాత కాదు, తెగులు రాకముందే స్ప్రే చేయడం ద్వారా రకరకాలటువంటి తెగులు రాకుండా ఉండడానికి సహాయపడుతుంది బయో ప్రొటెక్ట్. ఒక తెగుళ్ళు కంట్రోల్ చేయడమే కాకుండా బయో ప్రొటెక్ట్ వల్ల ఉపయోగం ఏంటంటే పంట యొక్క దిగుబడిని డెవలప్మెంట్ చేస్తుంది, గ్రోత్ డెవలప్మెంట్ చేస్తుంది, రైతును లాభసాటిగా మార్చడానికి ఉపయోగపడుతుంది బయో ప్రొటెక్ట్. ఇకపోతే ఈ ప్రొడక్ట్ ఎలాంటి తెగుళ్ళ పైన రాకుండా ప్రివెన్షన్ గా జాగ్రత్త తీసుకుంటుంది మొక్కకి అంటే ముఖ్యంగా కాడ తెగులు కావచ్చు, మచ్చ తెగులు కావచ్చు, బూడిద తెగులు కావచ్చు, రూట్ రోడ్స్ కావచ్చు. ఇలాంటి టైప్ ఆఫ్ తెగులు రాకుండా ఉండడానికి బయో ప్రొటెక్ట్ అనే ప్రొడక్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇకపోతే బయో ప్రొటెక్ట్ ని మనము విత్తన శుద్ధిలో కానీ లేకపోతే సాయిల్ అప్లికేషన్ లో కానీ అంటే భూమిలో కానీ ఇచ్చినట్లయితే చాలా వరకు రకరకాల తెగులు రాకుండా ఉండడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా పసుపులో కుళ్ళు తెగులు అనేది వస్తూ ఉంటుంది. పసుపులో కావచ్చు, లేకపోతే శనగలో కావచ్చు, వీటిలలో అలాంటి టైంలో మనము విత్తనం వేయక ముందు సాయిల్లో సతోతో పాటు కానీ వేపచెక్కతో పాటు కానీ దీన్ని మనం ఎకరాకు కేజీ చొప్పున కలుపుకొని ఇచ్చినట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తెగుళ్ళు, రకరకాలటువంటి తెగుళ్ళు రాకుండా ఉండడానికి సహాయపడుతుంది బయో ప్రొటెక్ట్. సో ఇది 1/2 kg మనకు క్వాంటిటీ వస్తుంది. దీన్ని ఒక 10 లీటర్ ట్యాంక్ కి వచ్చేసి 25 గ్రాముల వరకు స్ప్రేయింగ్ వాడుకోవచ్చు. సాయిల్ అప్లికేషన్ లో అయితే కేజీ వరకు ఇవ్వచ్చు. ఇది బయో ప్రొటెక్ట్ యొక్క ఉపయోగాలు. సో మనకు పోతే ఈ తెగుళ్ళకు సంబంధించి ఈ రోజు మీరు అగ్రికల్చర్ ప్రోడక్ట్ గురించి మాట్లాడడానికి విలేజ్ కి వెళ్ళి ఫార్మర్స్ తోట వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే చాలా వరకు ఫార్మర్స్ అడిగేది ఏంటంటే తెగుళ్ళకు అడుగుతూ ఉంటారు. బట్ తెగుళ్ళకు సంబంధించి తెగుళ్ళు వచ్చిన తర్వాత ఇది పనిచేయదు. 100% బయట ప్రొడక్ట్ మెడిసిన్ లాగా బయటిది వాడుకోవాల్సిందే. అది వాడుకున్న తర్వాత కావాలంటే అది స్ప్రే చేసిన 3 రోజుల తర్వాత మన బయో ప్రొటెక్ట్ తో పాటు ఇంకొక హ్యూమిక్ యాసిడ్ కావచ్చు, ఇంకొక గోల్డ్ గ్రోత్ కావచ్చు, ఇలాంటి కాంబినేషన్ కలిపి ఇవ్వచ్చు. బట్ తెగులు వచ్చిందంటే మన బయో ప్రొటెక్ట్ పనిచేస్తుందని మాత్రం ఇవ్వద్దండి. మనవి గుర్తు పెట్టుకోండి, ఎలాంటి జబ్బుల్ని కంట్రోల్ చేయడానికి తయారు చేసినటువంటి ప్రొడక్ట్ కాదు. మీకు సింపుల్ గా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, సింపుల్ గా అర్థం కావాలంటే డియర్ లీడర్స్, డియర్ సర్స్ అర్థం చేసుకోండి, రాంగ్ లీడ్ చేయొద్దు. ఇప్పుడు కరోనా వచ్చింది అనుకోండి, కరోనా వస్తే ఏం చేస్తున్నారు, హోమ్ క్వారంటైన్ కానీ లేదా హాస్పిటల్ కానీ తీసుకెళ్లి మెడిసిన్ ఇస్తున్నారు, అంటే ట్రీట్మెంట్ చేస్తున్నారు. ట్రీట్మెంట్ చేసే సిచ్యువేషన్ లో, ట్రీట్మెంట్ చేసే టైంలో ఏం చేస్తున్నారు, మంచి ఫుడ్ ఇస్తున్నారు. బాదం పప్పు, పిస్తా పప్పు, ఆ పప్పు, ఈ పప్పు అని మంచి న్యూట్రిషన్ ఉన్నటువంటి ఫుడ్ ఇస్తున్నారు. సో మనం కూడా రైతు ఎవరైనా కూడా, సార్ నా పంటకి నా పొలానికి ఈ ప్రాబ్లం ఉంది, దీనికి మీ దాంట్లో ఏమైనా ఉందా అంటే మన వాళ్ళు భూమికి కొట్టండి, బయో ప్రొటెక్ట్ వాడండి, అమినోవిట్ వాడండి అని ఇస్తున్నారు. దయచేసి రాంగ్, అది పని చేయవు. మన ప్రోడక్ట్ కి మన కంపెనీకి బ్యాడ్ నేమ్, అది 10 మందికి స్ప్రెడ్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్ లో రైతుకి ఇవ్వాల్సిన సజెషన్ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం కి బయట మందు ఏదైనా తీసుకొచ్చుకో, అంటే తెగులు కానీ పురుగు కానీ ప్రాబ్లం కి తీసుకొచ్చుకో, బయట పెస్టిసైడ్ షాప్ లో తెచ్చుకో. అందులో కిసాన్ 100 మిక్స్ చేపించి ఒక స్ప్రే చేపించండి. అది స్ప్రే చేసిన 3 or 4 days తర్వాత మన ప్రొడక్ట్ ఇవ్వండి. అది మెడిసిన్, ఇది ఫుడ్. సో ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. 100-200% రిజల్ట్ ఉంటుంది. ఇలా ఇవ్వండి. సో డిసీజ్ క్యూరేటివ్ గా మాత్రం మన ప్రొడక్ట్ ఇవ్వద్దండి. థ్యాంక్ యూ సో మచ్.